మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ మంచి వాళ్ళు లేరని, ఆయనకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చే వాళ్ళు అవసరమని వైసీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకున్న సమయంలో ఎంపీ పదవిని సైతం త్యాగం చేసిన ఘనత మేకపాటి రాజమోహన్ రెడ్డి దక్కుతుంది. రాజకీయంగా జగన్ మంచి హోదాలో ఉండాలని మేకపాటి నిత్యం ఆకాంక్షిస్తుంటారు. అలాంటి మేకపాటి రాజమోహన్ రెడ్డికి జగన్ చుట్టూ మంచి వాళ్ళు లేరన్న ఆవేదన మనసులో గూడు కట్టుకుంది. తాజాగా మేకపాటి రాజమోహన్ రెడ్డి మాటలు వింటే ఎవరికైనా ఇదే అభిప్రాయం అయితే కలుగుతుంది. జగన్ ఏమైనా అనుకోని మంచి చెడు నిర్మోహమాటంగా చెప్పే వాళ్ళుండాలని ఆయన మనసారా కోరుకోవడం విశేషము. గత ఎన్నికల్లో తప్పులు చేయడం వల్లే వైసీపీ ఓడిపోయిందని ఆయన పరోక్షంగా కామెంట్స్ అయితే చేశారు. 2029 ఎన్నికల నాటికి మేధావుల్ని, శ్రేయోభిలాషుల్ని తన చుట్టూ జగన్ నియమించుకుంటారని ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. ప్రస్తుతం అలాంటి వాళ్ళెవరు జగన్ చుట్టూ లేరని మేకపాటి చెప్పకనే చెప్పారు. జగన్ క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని, నిజాయితీ పరుల్ని నియమించుకొని ముందుకు సాగాలని జగన్‌కు ఆయన సూచించారు. అంతేకాదు గత వైసీపీ పాలనలో చేసిన తప్పుల్ని జగన్‌కు వివరించి వాటిని సరిచేసుకునేలా జగన్ దృష్టికి తీసుకెళ్లే వాళ్ళుండాలని ఆయన ప్రస్తుతం కోరుకుంటున్నారు. గతంలో తప్పులు చేయడం వల్లే ప్రజలు శిక్షించారని, జగన్‌కు చెప్పగలిగే మేధావులు, గొప్ప వాళ్ళున్నారని ఆయన అంటున్నారు. అయితే జగన్ ఏమైనా అనుకోని, ఆయన మేలు కోసమే కదా మనం చెప్పేదని భావించే వాళ్ళు చుట్టూ ఉండాలనేది మేకపాటి కోరిక. నిష్పక్షపాతంగా, నిజాయితీగా తమ అభిప్రాయాల్ని జగన్‌కు చెప్పాలని ఆయన అంటున్నారు. ఊరికే జగన్‌కు భజన చేయడం సరైంది కాదని ఆయన అనడం చర్చనీయాంశమైంది. జగన్ మెచ్చుకుంటాడని, ప్రత్యర్థులను ఎలా పడితే అలా మాట్లాడడం సరైంది కాదని ఆయన అంటున్నారు. నిజాలు చెబితేనే జగన్‌కు ఉపయోగకరమన్నారు. అలా కాకుండా ఉత్త పుణ్యానికి జగన్ మెచ్చుకుంటాడని ఏది పడితే అది మాట్లాడి సమస్యలు కొని తెచ్చుకోవడం సరైంది కాదని ఆయన హితవు చెప్పడం వైసీపీలో తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. జగన్ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు, మేధావులు, నిజాయితీపరులు, వాస్తవాన్ని చెప్పేవాళ్ళు లేరని మేకపాటి భావిస్తున్నట్లుగా ఆయన తాజా మాటలు చెప్పకనే చెబుతున్నాయి.